ఈరోజు మనము ఇంపార్టెంట్ టాపిక్ మిస్క్యారేజ్ గురించి తెలుసుకుందాం. సో రకాలు ఎన్ని ఉంటాయి మిస్క్యారేజెస్కి ఏంటంటే ప్రైమరీ మిస్క్యారేజ్, సెకండరీ మిస్క్యారేజ్. ప్రైమరీ మిస్క్యారేజ్ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది, అది ఇంకా ముందుకు వెళ్ళలేదు, అది అబార్ట్ అయినప్పుడు దాన్ని ప్రైమరీ మిస్క్యారేజెస్ అనేసి అంటాం. సెకండరీ మిస్క్యారేజెస్ అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం ఒక ప్రెగ్నెన్సీ లాస్ అయింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీ లాస్ అయింది, సో మోర్ దెన్ వన్ టైం దాన్ని సెకండరీ మిస్క్యారేజెస్ అంటాం. సో మిస్క్యారేజెస్ ఎంతవరకు పర్సంటేజ్ ఉంటుంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అంటే 20% ఆఫ్ ది టైం మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మిత్స్ అంటే ఒక అపోహ, మిస్క్యారేజ్ అయితే ఫీమేల్ మళ్ళీ ఎప్పటికీ ప్రెగ్నెన్సీ అవ్వదు అనేది ఒక అపోహ. కానీ అట్లా కాదు. మిస్క్యారేజెస్ మెయిన్లీ ఒక ఎంబ్రియో, ఒక పిండం అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆర్ నేచర్ ఫ్రెండ్లీ లేదు అన్నప్పుడు అది అబార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ ఫ్రెండ్లీ అంటే ఏంటి అంటే క్రోమోజోమల్గా అది జన్యు పరంగా హెల్దీగా ఉందా లేదా. ఈ నేచర్లో సస్టైన్ అయ్యే ఎంబ్రియోస్ ఓన్లీ అవి హెల్దీ జెనెటిక్ కంటెంట్ ఉంటేనే అది ముందుకెళ్తుంది అనమాట. జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో అది అబ్నార్మల్గా ఉంటే అది లోపలే అబార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట.